మనం కొందరి మాటలకైనా దృష్టికైనా ప్రవర్తనకైనా భయపడుతూ ఉంటాం. ఏమనుకుంటారో, వాళ్ళు తప్పుగా భావిస్తారేమో, నన్ను చూసి నవ్వుకుంటారేమో, ఇలా ఆలోచిస్తూ మనం మనసులో ఎన్నో భయాలు పెంచుకుంటూ ఉంటాం. కానీ ఒక నిజం గుర్తుపెట్టుకో, భయం అంటే మన మనసులో సృష్టించిన గొలుసు. దాన్ని మనమే తెంచుకోవాలి. ఎందుకంటే ఎవరికి భయపడకుండా బ్రతికితేనే నిజమైన స్వేచ్ఛ, నిజమైన ఆనందం వస్తుంది. ఇప్పుడు చూద్దాం మనకు అవసరమైన ఈ 5 బలాలు. భయం లేకుండా బ్రతకడానికి మనలో ఉండాల్సిన అసలైన శక్తులు ఏవో తెలుసుకుందాం. మొదటగా ఉండాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే ఆత్మవిశ్వాసం. నిన్ను నువ్వు నమ్మడం నేర్చుకో. చాలామంది భయపడేది తమలో ఉన్న శక్తిని గుర్తించకపోవడమే. ఎవరో ఒకరు నీ గురించి నువ్వు చేయలేవు అంటారు, అంతే. మన మనసులో డౌట్ పెరిగిపోతుంది. కానీ నిజంగా ఆలోచించు, వాళ్ళకి నీలో ఉన్న శక్తి తెలుసా? అవన్నీ వాళ్ళ మాటలు, వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే. నీ ప్రయత్నం, నీ నమ్మకం మాత్రం నీ చేతుల్లో ఉంటుంది. జీవితంలో చిన్న చిన్న విజయాలనైనా గుర్తుపెట్టుకో. అవి నీ ఆత్మవిశ్వాసానికి సాక్ష్యం అవుతాయి. నీ మనసు చెప్పే మాట విను, బయట వాళ్ళ తీర్పు కాదు. ఎందుకంటే నీ ఆత్మవిశ్వాసమే నీ మొదటి రక్షణ కవచం. నిన్ను నువ్వు నమ్మగలిగిన రోజు నువ్వు ఎవరికి భయపడవు. రెండవది ఎమోషనల్ స్ట్రెంగ్త్, అంటే మానసిక స్థిరత్వం. జీవితంలో ఏదో ఒక రోజు నిన్ను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారు, ఎవరైనా వెనుక చెడు మాట్లాడుతారు, ఇంకా నీపై ఒత్తిడి పెడతారు. అప్పుడు మనలో కదిలే భావాలు, కోపం, బాధ, భయం ఇవన్నీ సహజం. కానీ వాటిని కంట్రోల్ చేయగలిగితే అదే అసలైన బలం. ప్రతి సమస్యకి తప్పక ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఒకరోజు నిన్ను నువ్వే ధైర్యపరుచుకోవాలి. ఎవరు తోడు లేకపోయినా నాకే నా తోడు ఉంది అని చెప్పుకోగలగాలి. ధ్యానం, శ్వాస నియంత్రణ లేదా ఒక్క నిమిషం నిశ్శబ్దం కూడా మనసును బలపరుస్తాయి. మానసిక బలం ఉన్నవారికి ఏ సమస్యనైనా ఎదిరించగలరు. మూడవది నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, అంటే జ్ఞానం. భయం ఎక్కువగా వచ్చే కారణం అజ్ఞానం. మనిషికి ఏదైనా విషయం గురించి తెలియకపోతే మనం భయపడతాం. ఉదాహరణకు, చీకటిలో మనకు ఏం ఉందో తెలియకపోతే భయపడతాం కదా. అదే జ్ఞానం అంటే ఆ చీకటిలో వెలుగులు వెలిగించడం. జీవితంలో ప్రతిరోజు ఏదో కొత్తది నేర్చుకో. పుస్తకం చదువు, వీడియో చూడు, అనుభవాలు విను. నీకు తెలిసిన ప్రతి విషయం నీకు భయానికి కవచం అవుతుంది. ఎందుకంటే జ్ఞానం ఉన్న చోట భయం ఉండదు. తెలుసుకోవడం అంటే భయాన్ని తుడిచిపెట్టడం. నాలుగవది కరేజ్, అంటే ధైర్యం. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నా ముందుకు నడవటం. ఒక అడుగు వేస్తేనే మార్పు వస్తుంది. అదే అడుగు భయాన్ని జయించే మొదటి చిహ్నం. ఎన్నిసార్లు పడిపోయినా లేచి నిలబడే ధైర్యం ఉంచు. ఎవరు నీ మీద నవ్వినా, విమర్శించినా దాన్ని ఒక లెసన్గా తీసుకో. జీవితం అంతా మనసులోని ధైర్యంతోనే నడుస్తుంది, ఇతరుల సమ్మతితో కాదు. నీవు భయపడకుండా మాట్లాడగలిగితే, నడవగలిగితే, నీవు నిర్ణయం తీసుకోగలిగితే నువ్వు ఇప్పటికే బలవంతుడివి. ధైర్యం అంటే భయాన్ని జయించడం కాదు, దానితో స్నేహం చేయటం. ఐదవది స్పిరిచువల్ స్ట్రెంగ్త్, అంటే ఆధ్యాత్మిక బలం. మనలో ఒక డివైన్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని గుర్తించగలిగినప్పుడు మనం ఎవరికీ భయపడం. ఎందుకంటే మనకు తెలుసు, నేను ఒంటరి వాడిని కాదు, నాలో ఒక శక్తి ఉంది. ప్రతిరోజు 5 నిమిషాలు ధ్యానం చెయ్యి. ఒకసారి నేనే శాంతి, నేనే బలం అని మనసులో చెప్పుకో. ఆధ్యాత్మికత అంటే దేవాలయంలో కూర్చోవడం కాదు, మనసు ప్రశాంతంగా ఉంచడం. ఆ శక్తి ఉన్న చోట భయం కరిగిపోతుంది. ఎందుకంటే మన ఆత్మ ఏ పరిస్థితినైనా ఎదుర్కోవగలదు. ఆత్మను తెలుసుకున్నవాడు ఎవరికి భయపడడు. ఇప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకో. భయాన్ని నీ మనసులోంచి తుడిచేయి. ఎవరి మాటకి భయపడవద్దు, ఎవరి తీర్పుకి దాసుడివ్వవద్దు. నిన్ను నీవు అర్థం చేసుకో, బలపరుచుకో, ఎదుగు. ఈ 5 బలాలు నీలో ఉంటే ఏ భయం, ఏ నింద, ఏ ఇబ్బంది నీకు దగ్గర రాదు. ఆత్మవిశ్వాసం, మానసిక స్థిరత్వం, జ్ఞానం, ధైర్యం, ఆధ్యాత్మిక బలం ఇవి ఉంటే నీవు నిజంగా భయం లేని మనిషివి. భయం లేని మనసే సృష్టిని మార్చగలదు. నువ్వు అలాంటి మనసు కావచ్చు. ఈరోజు నుంచే మొదలుపెట్టు. ఇలాంటి మోటివేషనల్ వీడియోలు నీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా లిఖిత ఇన్స్పైర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి మోటివేషనల్ వీడియోతో.